చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియజేయండి. డిఎస్సి విషయంలో నారా లోకేష్ గారు అబద్ధం చెప్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్పేస్తానండి ఈరోజు మీకు. ఎప్పుడైనా మీరు చూడండి, నిజం చెప్పేవాడు ధైర్యంగా రొమ్మిర్చుకుని సెంటర్లో నిలబడి సవాల్ చేసి చెప్తాడు. కానీ అబద్ధం చెప్పేవాడు చాటుమాటుని చెప్తాడు, చెవులో చెప్తాడు. అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ రాడండి. మీకు ఉదాహరణ చెప్పేస్తాను. నారా లోకేష్ గారు ఆయన చెప్పేది నిజం కాబట్టి ఆయన అసెంబ్లీలో అంటే ఈ రాష్ట్ర సెంటర్లో నిలబడి గర్జిస్తూ దమ్ముంటే రా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అంటున్నాడు. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదు? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. కమ్, కూర్చోండి అక్కడ. మీకు మంచిగా బ్లాక్ బోర్డ్ ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మట్టుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన చెప్పింది అబద్ధం కాబట్టి. అబద్ధం చెప్పినోడు ఎవడో కూడా ముఖాముఖి రాలేడండి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ సింహం అని చెప్పి ఒక ఫేక్ బ్రాండింగ్ చేశారు. అంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి విజయోత్సవ యాత్ర చేసినట్టు. ఆ ఫేక్ బ్రాండింగ్ వల్ల అబ్బా మా ఓడి చాలా ధైర్యవంతుడు అని చెప్పి ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు అపోహలో ఉన్నారు. ఏమంటే ఆయన నిజంగా సింగిల్ సింహం అయితే ఆయన ఒక్కడే గెలిచినా కూడా వీళ్ళు అసెంబ్లీలో కూర్చోవాలి కదా. ఆయనతో పాటు 11 మంది ఉన్నా సరే ఆయన వెళ్ళడానికి భయపడుతున్నాడు అంటే ఆయన సింగిల్ సింహం ఏంటి? గతంలో కూడా చాలా హత్యలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు. మరి ఆ మాట ఎందుకు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడలేదు? నిజంగా ఈయన చెప్పిన నిజాలైతే అసెంబ్లీలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ముఖాముఖి అడగొచ్చు కదా వెళ్ళి. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అతను చెప్పే అన్ని అబద్ధాలు కాబట్టి. ఇందులో మరో సిగ్గుచేటు విషయం ఏంటంటే మొన్న తోట త్రిమూర్తులు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే డిఎస్సి గురించి మండల్లో డిస్కస్ చేయట్లేదు, మీరు ఎంతసేపు అసెంబ్లీలోనే చేస్తున్నారేంటి, శాసనసభలో చేస్తున్నారేంటి అంటున్నాడు. డిఎస్సి మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సి మీద ఆయన మాట్లాడేసి నోటిచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. మీకు సంబంధించినటువంటి ప్రతిపక్షం లేని సభలో తప్పట్లు దాచడానికి డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఏమిటిది? కౌన్సిల్లో లేనటువంటి సభకే ఈయన వచ్చి కూర్చున్నాడు. అంటే తోట త్రిమూర్తులు గారు కాస్తనే సిగ్గుపడండి సార్. అసెంబ్లీలో మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గలేదా? ప్రజలు మిమ్మల్ని నెగ్గించలేదా? 11 మందిని నెగ్గిస్తే అప్పనంగా జీతాలు తీసుకుంటూ వెళ్ళి మీరు అసెంబ్లీలో ఎందుకు కూర్చోట్లేదు? అంటే పని చేయకుండా జీతం తీసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదండి మీ 11 మంది ఎమ్మెల్యేలకి? అక్కడ మా వాళ్ళకి చేత కాదు అసెంబ్లీలో కాబట్టి శాసన మండలిలో మాట్లాడండి అంటున్నారంటే మిమ్మల్ని మీరే కించపరుచుకున్నారండి. సింగిల్ సింహం అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వణికిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయడానికి, లోకేష్ గారిని ఫేస్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేయడానికి గజ వణికిపోతున్నాడు ఆయన. ఒప్పుకోండి, మేము ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, గవర్నర్ పోస్ట్ ఇస్తే వస్తాం, సీఎం ఇస్తే వస్తాం అనేది అన్ని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి. ఆయనకి అసెంబ్లీలో కూర్చోవడానికి గజ వణుకుతున్నాడు ఆయన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి సినిమాలో కామెడీ సీన్, ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ సినిమాలో సుబ్బరాజు గారు అమాయకుడిలా పిరికోళ్ళ నటిస్తాడు. ఆయన కూడా ఏమంటే మీరు అటు ఇద్దరు వెళ్ళండి, ఇటు ఇద్దరు వెళ్ళండి, 10 మంది నా దగ్గర ఉండండి అంటాడు. అంటే 10 మంది ఉంటే సుబ్బరాజు కూడా ధైర్యంగా కూర్చున్నాడు. కానీ 11 మంది పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ధైర్యంగా కూర్చోలేకపోతున్నాడు అసెంబ్లీలో. ఇంతకన్నా సిగ్గుచేటు ఉందండి? ఒక్కరిని గెలిచినా సరే వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని నాకన్నా వయసులో చిన్నోడైనా లోకేష్ గారు నేను చేయలేని పని చేస్తాడైనా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, డిఎస్సీలు ప్రతి సంవత్సరం తీస్తానన్నాడని ఆయన అప్రిషియేట్ చేసి ఇది ఎలా చేశారు, ఎలా చేయగలిగారు, ఎలా సాధ్యమైంది మీకు లోకేష్ గారు అని చెప్పి ఆయన దగ్గర సలహాలు తీసుకుని ఇగో ఇప్పుడు లోకేష్ గారు ఇన్ని వేల ఉద్యోగాలు తీశాడు, ఒకవేళ నేను అధికారంలోకి వస్తే లోకేష్ గారు కన్నా ఎక్కువ తీస్తాను అని చెప్పాలి. అది ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అంతేగాని నేను చేయలేని పని ఎవరు చేసినా వాళ్ళ మీద బుర్ర జల్లేస్తాను, వాళ్ళు తప్పుడుగా చిత్రీకరించేస్తానంటే ఈవేళ కొన్ని వేల మంది టీచర్లు రోడ్డెక్కి చీ కొడుతున్నారు, చిచ్చి అంటున్నారు వైసీపీని. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లని వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లని బాత్రూముల దగ్గర కాపలా పెట్టారు. కానీ లోకేష్ గారు వచ్చి ఇంతమంది కొత్త టీచర్లని ఇచ్చి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే ఆయన మీద బుర్ర జల్లుతారా, సిగ్గులేని దద్దమ్మల్లారా అని చెప్పి వైసీపీ వాళ్ళు అందరినీ రోడ్డెక్కి తిట్టారు. ఇంతకన్నా సిగ్గు చేయడం ఏమైనా ఉందా? ఇంకా దీని మీద పూర్తి వివరాలు మాట్లాడతానండి. బయటికి వెళ్తున్నాను వేరే పని మీద. ఇక నుంచి మనం రెగ్యులర్గా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియజేయండి. డిఎస్సి విషయంలో నారా లోకేష్ గారు అబద్ధం చెప్తున్నారా లేదా
జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్పేస్తానండి ఈరోజు మీకు. ఎప్పుడైనా మీరు చూడండి, నిజం చెప్పేవాడు ధైర్యంగా రొమ్మిరుచుకుని సెంటర్లో నిలబడి సవాల్ చేసి చెప్తాడు. కానీ అబద్ధం చెప్పేవాడు చాటుమాటుని చెప్తాడు, చెవుల్లో చెప్తాడు. అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ రాడండి. మీకు ఉదాహరణ చెప్పేస్తాను. నారా లోకేష్ గారు ఆయన చెప్పేది నిజం కాబట్టి ఆయన అసెంబ్లీలో అంటే ఈ రాష్ట్ర సెంటర్లో నిలబడి గర్జిస్తూ దమ్ముంటే రా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అంటున్నాడు. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. కమ్, కూర్చోండి అక్కడ. నీకు మంచిగా బ్లాక్ బోర్డ్ ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మట్టుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన చెప్పింది అబద్ధం కాబట్టి. అబద్ధం చెప్పినోడు ఎవడో కూడా ముఖాముఖి రాలేడండి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ సింహం అని చెప్పి ఒక ఫేక్ బ్రాండింగ్ చేశారు. అంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి విజయోత్సవ యాత్ర చేసినట్టు. ఆ ఫేక్ బ్రాండింగ్ వల్ల అబ్బా మా ఓడు చాలా ధైర్యవంతుడు అని చెప్పి ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు అపోహలో ఉన్నారు. ఏమంటే ఆయన నిజంగా సింగిల్ సింహం అయితే ఆయన ఒక్కడే గెలిచినా కూడా వీళ్ళు అసెంబ్లీలో కూర్చోవాలి కదా. ఆయనతో పాటు 11 మంది ఉన్నా సరే ఆయన వెళ్ళడానికి భయపడుతున్నాడు అంటే ఆయన సింగిల్ సింహం ఏంటి? గతంలో కూడా చాలా హత్యలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు. మరి ఆ మాట ఎందుకు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడలేదు? నిజంగా ఈయన చెప్పిన నిజాలైతే అసెంబ్లీలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ముఖాముఖి అడగొచ్చు కదా వెళ్ళి. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అతను చెప్పే అన్ని అబద్ధాలు కాబట్టి. ఇందులో మరో సిగ్గుచేటు విషయం ఏంటంటే మొన్న తోట త్రిమూర్తులు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే డిఎస్సి గురించి మండల్లో డిస్కస్ చేయట్లేదు, మీరు ఎంతసేపు అసెంబ్లీలోనే చేస్తున్నారేంటి, శాసనసభలో చేస్తున్నారేంటి అంటున్నాడు. డిఎస్సీ మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సీ మీద ఆయన మాట్లాడేసి నోటిచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. మీకు సంబంధించినటువంటి ప్రతిపక్షం లేని సభలో తప్పట్లు దాల్చడానికి డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఏమిటిది? కౌన్సిల్లో లేనటువంటి సభకే ఈయన వచ్చి కూర్చున్నాడు. అంటే తోట త్రిమూర్తులు గారు కాస్తనే సిగ్గుపడండి సార్. అసెంబ్లీలో మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గలేదా? ప్రజలు మిమ్మల్ని నెగ్గించలేదా? 11 మందిని నెగ్గిస్తే అప్పనంగా జీతాలు తీసుకుంటూ వెళ్ళి మీరు అసెంబ్లీలో ఎందుకు కూర్చోట్లేదు? అంటే పని చేయకుండా జీతం తీసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదండి మీ 11 మంది ఎమ్మెల్యేలకి? అక్కడ మా వాళ్ళకి చేత కాదు అసెంబ్లీలో కాబట్టి శాసన మండలిలో మాట్లాడండి అంటున్నారంటే మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారండి. సింగిల్ సింహం అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వణికిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయడానికి, లోకేష్ గారిని ఫేస్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేయడానికి గజగజ వణికిపోతున్నాడు ఆయన. ఒప్పుకోండి, మేము ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, గవర్నర్ పోస్ట్ ఇస్తే వస్తాం, సీఎం ఇస్తే వస్తాం అనేది అన్ని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి. ఆయనకి అసెంబ్లీలో కూర్చోడానికి గజగజ వణుకుతున్నాడు ఆయన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి సినిమాలో కామెడీ సీన్, ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ సినిమాలో సుబ్బరాజు గారు అమాయకుడిలా పిరికోళ్ళ నటిస్తాడు. ఆయన కూడా ఏమంటే మీరు అటు ఇద్దరు వెళ్ళండి, ఇటు ఇద్దరు వెళ్ళండి, 10 మంది నా దగ్గర ఉండండి అంటాడు. అంటే 10 మంది ఉంటే సుబ్బరాజు కూడా ధైర్యంగా కూర్చున్నాడు. కానీ 11 మంది పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ధైర్యంగా కూర్చోలేకపోతున్నాడు అసెంబ్లీలో. ఇంతకన్నా సిగ్గుచేటు ఉందండి? ఒక్కడిని గెలిచినా సరే వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని నాకన్నా వయసులో చిన్నోడైన లోకేష్ గారు నేను చేయలేని పని చేస్తాడైనా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, డిఎస్సీలు ప్రతి సంవత్సరం తీస్తానన్నాడని ఆయన అప్రిషియేట్ చేసి ఇది ఎలా చేశారు, ఎలా చేయగలిగారు, ఎలా సాధ్యమైంది మీకు లోకేష్ గారు అని చెప్పి ఆయన దగ్గర సలహాలు తీసుకుని ఇగో ఇప్పుడు లోకేష్ గారు ఇన్ని వేల ఉద్యోగాలు తీశాడు, ఒకవేళ నేను అధికారంలోకి వస్తే లోకేష్ గారు కన్నా ఎక్కువ తీస్తాను అని చెప్పాలి. అది ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అంతేగాని నేను చేయలేని పని ఎవరు చేసినా వాళ్ళ మీద బుర్ర జల్లేస్తాను, వాళ్ళు తప్పుడుగా చిత్రీకరించేస్తానంటే ఈవేళ కొన్ని వేల మంది టీచర్లు రోడ్డెక్కి చీ కొడుతున్నారు, చిచ్చి అంటున్నారు వైసీపీని. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లని వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లని బాత్రూముల దగ్గర కాపలా పెట్టారు. కానీ లోకేష్ గారు వచ్చి ఇంతమంది కొత్త టీచర్లని ఇచ్చి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే ఆయన మీద బుర్ర జల్లుతారా, సిగ్గులేని దద్దమ్మల్లారా అని చెప్పి వైసీపీ వాళ్ళు అందరినీ రోడ్డెక్కి తిట్టారు. ఇంతకన్నా సిగ్గు చేయడం ఏమైనా ఉందా? ఇంకా దీని మీద పూర్తి వివరాలు మాట్లాడతానండి, బయటికి వెళ్తున్నాను వేరే పని మీద. ఇక నుంచి మనం రెగ్యులర్గా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నం చేద్దాం.